ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు పెద్దాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఎస్ రామారావు తెలిపారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 25వ తేదీ 26న నామినేషన్లను పరిశీలించడం జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29న మరియు అభ్యర్థులకు అదే రోజు గుర్తులను కేటాయించడం జరుగుతుంది. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది అన్నారు. అదేవిధంగా నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం 2B సమర్పించాలని, నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి. అలానే 5 మంది వ్యక్తులు ఆర్ఓ ఆఫీసులోకి ప్రవేశించవచ్చన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మే 13న జరగనున్న ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో 200 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అంటే 18వ తారీఖు ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నామినేషన్లు ఈ ఆర్డీఓ ఆఫీస్లో స్వీకరించబడతాయి అన్నమాట. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు స్వీకరించబడతాయి. నామినేషన్లు వేయదలిచిన వారు క్యాండిడేట్తో పాటు ఇంకొక 4 రావచ్చు. 5 మాత్రమే ఇక్కడ లోపలికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా 26వ తారీఖు నాడు ఈ నామినేషన్లో వాటి మీద పరిశీలన ఉంటుంది, స్క్రూటినీ ఉంటుంది. 29వ తారీఖు నాడు విత్డ్రాయల్ ఉంటుంది. విత్డ్రాయల్ రోజునే వాళ్ళకి సంబంధించినటువంటి సింబల్ అలాట్మెంట్ జరుగుతుంది అన్నమాట. దాంట్లో పోటీ ఉంటే 13వ తారీఖు 5వ నెల ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో అందరికీ కూడా మోడల్ కోడ్ అనేది వర్తిస్తుంది. 100 మీటర్ పరిధి లోపలనే వారి యొక్క కార్యకర్తలు వాళ్ళంతా కూడా దూరంగా ఉండాలి. 100 మీటర్స్ పరిధిలోకి ఓన్లీ ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించి 3 వెహికల్స్ లోపలికి అనుమతించబడతాయి. 3 వెహికల్లో ఒక్కొక్క వెహికల్లో డ్రైవర్తో పాటు 4 మాత్రమే ఉండాలి. ఇందులోకి 3 వెహికల్లో వచ్చిన తర్వాత ఛాంబర్లకు ఆర్ఓ ఛాంబర్లకు మాత్రమే 5 ప్రవేశం ఉంటుంది. 5లో ఒక అతను క్యాండిడేట్, మిగతా వాళ్ళు ప్రపోజర్స్, వాళ్ళ ఏజెంట్ అట్లా ఉండొచ్చు. మొత్తం 5 మాత్రమే అనుమతించబడతారు. దీనికి సంబంధించి నామినేషన్కి ఫీజు జనరల్ అభ్యర్థులకి అయితే 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందరూ కూడా 11 గంటల నుంచి 3 గంటల లోపలనే స్వీకరించబడితే అది గమనించాలి. మోడల్ కోడ్ సంబంధించి వీళ్ళు అంటే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ ప్రొసెషన్స్ కానీ ప్రచారానికి, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్కి వీటన్నిటి కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కింద కేసెస్ నమోదు చేయబడతాయి. అదేవిధంగా ఎవరైనా నగదు క్యాండిడేట్ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ అతని యొక్క వెహికల్లో అతని దగ్గర ఎప్పుడు కూడా 50,000 కంటే మించి నగదు ఉండకూడదు. సామాగ్రి కూడా ఎన్నికల మెటీరియల్ అది కూడా 10,000 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది అనమాట. అది గమనించాలి. అదేవిధంగా బంగారం కానీ ఇంకా ఏదైనా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి కూడా ఉదాహరణకి బంగారం అయితే ఒక వివాహమైనటువంటి స్త్రీ 500 గ్రాముల వరకు ధరించవచ్చు.
బంగారం వారి దగ్గర ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఒక అన్మ్యారీడ్ లేడీ అయితే ఒక 250 గ్రాములు ఆమె దగ్గర ఉండొచ్చు, అంటే ఆర్నమెంట్స్ రూపంలో. అదేవిధంగా మ్యారీడ్ మేల్ పర్సన్ అయితే 100 గ్రామ్స్ వరకు అతని దగ్గర ఆర్నమెంట్స్ కలిగి ఉండొచ్చు అనమాట. అంతకంటే మించి ఉంటే అవి కూడా సీజ్ చేయబడతాయి అనమాట. ఇది కూడా వాళ్ళు గమనించాల్సిందిగా కోరుతున్నాను.